లాస్ట్ క్లాస్లో మనం కొత్త లెసన్ స్టార్ట్ చేసాం. ఆ లెసన్ ఏంటి? పాలిమర్ అండ్ దైర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే పాలిథీన్ గురించి మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు సెకండ్ టాపిక్ వచ్చేసి పాలీవినైల్ క్లోరైడ్. పాలీవినైల్ క్లోరైడ్ ఈజ్ సింప్లీ డినోటెడ్ బై PVC. ఈ టాపిక్ ఏంటమ్మా? పాలీవినైల్ క్లోరైడ్. దీన్ని సింపుల్గా మనం PVC అంటాం. ఏమంటాం? PVC అంటాం. అయితే పాలీవినైల్ క్లోరైడ్ యొక్క ప్రిపరేషన్ చూద్దాం. పాలీవినైల్ క్లోరైడ్ని యాక్చువల్గా మనం దేనిని తయారు చేస్తాం? పాలీవినైల్ క్లోరైడ్ అనేది వినైల్ క్లోరైడ్ని తీసుకొని, దేనమ్మా? వినైల్ క్లోరైడ్ని తీసుకొని పొలిమరైజేషన్ చేస్తే కనుక పాలీవినైల్ క్లోరైడ్ అని వస్తుంది. ఆన్ పొలిమరైజేషన్ ఆఫ్ వినైల్ క్లోరైడ్ వీ గెట్ పాలీవినైల్ క్లోరైడ్. అయితే ఈ ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు తయారీ ప్రిపరేషన్ మీద చూస్తే కనుక 2 స్టెప్స్లో జరుగుతుందట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1. స్టెప్ 1లో మనం ఏం చేయాలంటే వినైల్ క్లోరైడ్ని ప్రిపేర్ చేయాలి. స్టెప్ 1లో ఏం చేయాలమ్మా? వినైల్ క్లోరైడ్ని ప్రిపేర్ చేస్తాం. వినైల్ క్లోరైడ్ని ఎలా ప్రిపేర్ చేస్తాము? ఎస్టిలిన్ తీసుకుంటాము. ఎస్టిలిన్ తీసుకొని HClతో కనుక ట్రీట్ చేస్తే మనకి వినైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఆన్ ట్రీట్మెంట్ విత్ ఎస్టిలిన్ విత్ HCl we get vinyl chloride. Acetylene is treated with HCl we get vinyl chloride. అంటే ఎసిటిలిన్ తీసుకొని HClతో కనుక చర్య జరిపితే వినైల్ క్లోరైడ్ వస్తుందట. చూద్దాం. ఎసిటిలిన్ అంటే CH ట్రిపుల్ బాండ్ CH ప్లస్ HCl. ఇప్పుడు చూడండి, ఈ H ఇక్కడ యాడ్ అవుతుంది, Cl ఇక్కడ యాడ్ అవుతుంది అనుకుంటే అప్పుడు డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఏమవుతుందమ్మా? డబుల్ బాండ్ అయిపోతుంది. అంటే CH2 డబుల్ బాండ్ CHCl. ఇది ఎసిటిలిన్. ఎసిటిలిన్ తీసుకొని HClతో ట్రీట్ చేస్తే మనకి ఏమొచ్చింది? వినైల్ క్లోరైడ్ వచ్చింది. ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 చూడండమ్మా. స్టెప్ 2 ఏంటంటే ఫస్ట్ స్టెప్లో ఏదైతే మనకి ఫామ్ అయిందో, అంటే వినైల్ క్లోరైడ్ ఫామ్ అయింది కదా, ఈ వినైల్ క్లోరైడ్ తీసుకొని మనం ఏం చేస్తామంటే పొలిమరైజేషన్ చేస్తాం. పొలిమరైజేషన్ అంటే ఏంటి? వినైల్ క్లోరైడ్ని N అటమ్స్ తీసుకుంటాం. N అణువుల వినైల్ క్లోరైడ్ తీసుకొని పొలిమరీకరణం చేస్తే మనకి పాలీవినైల్ క్లోరైడ్ అంటే PVC అనేది ఏర్పడుతుందట. అది అంటే అలాగా చూడండి ఒకసారి. N CH2 double bond CHCl gives polymerization. ఏం చేస్తున్నామా? పొలిమరైజేషన్ చేస్తున్నాం. చేసినప్పుడు అంటే ఫస్ట్ స్టెప్లో వచ్చిన వినైల్ క్లోరైడ్ తీసుకున్నాం. అంటే ఎన్ని తీసుకున్నాం? N అణువుల వినైల్ క్లోరైడ్ తీసుకొని పొలిమరైజేషన్ చేస్తున్నాం. చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే పాలీవినైల్ క్లోరైడ్ వస్తుంది. ఇదేంటమ్మా? వినైల్ క్లోరైడ్. మనం తీసుకున్నది ఏంటి? వినైల్ క్లోరైడ్. ఈ వినైల్ క్లోరైడ్ తీసుకున్నప్పుడు మనకి CH2 సింగిల్ బాండ్ CHCl సింగిల్ బాండ్ N. దీని పేరేంటి? PVC, పాలీవినైల్ క్లోరైడ్. ఇది ప్రిపరేషన్. ఒక్కసారి తయారీ మళ్ళీ చెప్తున్నాను చూడండి. పాలీవినైల్ క్లోరైడ్ అనే దాన్ని మనం ఏ విధంగా తయారు చేస్తామంటే ఇది 2 దశల్లో జరుగుతుందట. అంటే పాలీవినైల్ క్లోరైడ్ని వినైల్ క్లోరైడ్ తీసుకొని పొలిమరీకరణం చేస్తే పాలీవినైల్ క్లోరైడ్ వస్తుంది. ఈ చర్య అనేది మనం తీసుకుంటే కనుక 2 దశల్లో జరుగుతుంది. ఆ 2 దశల్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనం వినైల్ క్లోరైడ్ని ప్రిపేర్ చేస్తున్నాం. వినైల్ క్లోరైడ్ని ప్రిపేర్ చేయడం దేన్ని తయారు చేస్తున్నాం? ఎసిటిలిన్ అనే దాన్ని తీసుకొని HClతో హైడ్రోజన్ క్లోరైడ్తో కనుక చర్య జరిపితే మనకి వినైల్ క్లోరైడ్ వస్తుంది. అంటే ఏం చెప్పానమ్మా? ఎసిటిలిన్ తీసుకొని హైడ్రోజన్ క్లోరైడ్తో చర్య జరిపితే వినైల్ క్లోరైడ్ అనేది వస్తుంది. ఇది మొదటి దశ. ఈ దశలో అంటే మొదటి దశలో ఏదైతే ఏర్పడిందో వినైల్ క్లోరైడ్
దాన్ని సెకండ్ దశలో యూజ్ చేసుకుంటున్నాను. సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుందంటే నేను పైన ఏర్పడిన వినైల్ క్లోరైడ్ని తీసుకుంటున్నాను. ఎన్ అణువుల వినైల్ క్లోరైడ్ తీసుకొని పొలిమరీకరణం చేస్తున్నాను. పొలిమరీకరణం చేసినప్పుడు పాలీవినైల్ క్లోరైడ్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే పాలీవినైల్ క్లోరైడ్ యొక్క తయారీ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి మనం ఏం చెప్పాలి, లాస్ట్ క్లాస్లో దాన్ని చెప్పుకున్నట్టే దీని యొక్క ప్రాపర్టీస్ చెప్పాలి, ఆ తర్వాత దీని యొక్క యూజెస్ అదే అప్లికేషన్ చెప్పాలి. అలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క టాపిక్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రాపర్టీస్కి వెళ్దాం. మనం చూడవలసింది ఏంటమ్మా, దీని యొక్క ప్రాపర్టీ చూద్దాం. అంటే పాలీవినైల్ క్లోరైడ్ యొక్క ధర్మాలు ఎలా ఉంటాయి. ధర్మాలు, ప్రాపర్టీస్. పాలీవినైల్ క్లోరైడ్ యొక్క ధర్మాలు చూస్తే కనుక ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాలీవినైల్ క్లోరైడ్ అనేది కలర్లెస్, ఆర్డర్లెస్, ఏంటమ్మా కలర్లెస్, ఆర్డర్లెస్, నాన్ ఇన్ఫ్లేమబుల్ పౌడర్. ఏంటి ఇది? రంగు లేని మరియు వాసన లేని, మండే స్వభావం లేని ఒక చూర్ణము. ఇట్ ఈస్ కలర్లెస్, ఆర్డర్లెస్, నాన్ ఇన్ఫ్లేమబుల్ పౌడర్. అంటే నేను ఏం చెప్పానమ్మా, ఫస్ట్ పాయింట్ పాలీవినైల్ క్లోరైడ్ అనేది రంగు లేని, వాసన లేని, మండే స్వభావం లేని చూర్ణము. అంటే ఇంగ్లీష్ మీడియం చూడండమ్మా, ఇట్ ఈస్ కలర్లెస్, ఆర్డర్లెస్, నాన్ ఫ్లేమబుల్ పౌడర్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ రెసిస్టెంట్ టు, ఏంటమ్మా ఇట్ ఈజ్ రెసిస్టెంట్ టు ఇనార్గానిక్ యాసిడ్స్, బేసెస్ అండ్ కెమికల్స్. ఇట్ ఈజ్ రెసిస్టెంట్ టు ఇనార్గానిక్ యాసిడ్స్, బేసెస్ అండ్ కెమికల్స్. అంటే సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, పీవీసీ ఈజ్ రెసిస్టెంట్ టు ఇనార్గానిక్ యాసిడ్స్, బేసెస్ అండ్ కెమికల్స్. అంటే పాలీవినైల్ క్లోరైడ్ అనేది అకర్బన ఆమ్లాలు, క్షారాలు మరియు రసాయనాల పట్ల నిరోధకతను కలిగి ఉంటుంది. రెండో పాయింట్ ఏంటి, పాలీవినైల్ క్లోరైడ్ అనేది అకర్బన ఆమ్లాలు, క్షారాలు మరియు రసాయనాల పట్ల నిరోధకతను కలిగి ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటి, ఇట్ ఈజ్ రెసిస్టెంట్ టు ఎలక్ట్రికల్ ప్రాపర్టీ. అంటే విద్యుత్ పరంగా కూడా ఇది రెసిస్టెన్స్ని కలిగి ఉంటుందట. ఇట్ ఈజ్ రెసిస్టెంట్ టు ఎలక్ట్రిక్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇది అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ పట్ల కూడా నిరోధకతను కలిగి ఉంటుంది. అంటే వాతావరణంలోని ఆక్సిజన్ పరంగా కూడా ఇది ఏంటమ్మా నిరోధకతను కలిగి ఉంటుంది. ఇట్ ఈజ్ రెసిస్టెంట్ టు అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. అంటే వాతావరణంలోని ఆక్సిజన్ పట్ల కూడా పాలీవినైల్ క్లోరైడ్ అనేది ఎలా ఉంటుందట, నిరోధకతను కలిగి ఉంటుంది. ఇవి మెయిన్ అప్లికేషన్స్ అంటే ఏంటి ప్రాపర్టీస్. అంటే ఫస్ట్ నేను చెప్పాను పీవీసీ అనేది రంగు వాసన లేని మండే స్వభావం లేని ఒక చూర్ణము. రెండోది ఏంటమ్మా, ఇట్ ఈజ్ రెసిస్టెంట్ టు ఆర్గానిక్ యాసిడ్స్, బేసెస్ అండ్ కెమికల్స్. అంటే పాలీవినైల్ క్లోరైడ్ అనేది అకర్బన ఆమ్లాలు, అలాగే క్షారాలు
మరియు రసాయనాల పట్ల నిరోధకతను కలిగి ఉంటుంది. అలాగే ఇది విద్యుత్ ధర్మం మీద కూడా రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఏంటమ్మా, ఇది వాతావరణంలో ఆక్సిజన్ పట్ల కూడా రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ రెసిస్టెంట్ టు అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్తామంటే, ఈ పీవీసీ అనేది మనకి ఎందులో కలుగుతుందట, క్లోరినేటెడ్ ఏంటమ్మా, క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్లో మాత్రమే సాల్యుబుల్ అవుతుంది. ఇట్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్. అంటే పాలీవినైల్ క్లోరైడ్ అనేది క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్, అంటే హైడ్రోకార్బన్స్ క్లోరినేషన్ చేస్తే ఏర్పడే సమ్మేళనాలు ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రం కలుగుతుందట. ఎగ్జాంపుల్కి మనం ఇథైల్ క్లోరైడ్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటమ్మా, ఇథైల్ క్లోరైడ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఇథైల్ క్లోరైడ్ అంటే ఇథైల్ క్లోరైడ్ అనేది ఏంటి, క్లోరినేట్ చేసిన హైడ్రోకార్బన్ అనమాట. అందువల్ల ఇథైల్ క్లోరైడ్ ఎగ్జాంపుల్గా చెప్పాను. అంటే ఇవి దీనికి మెయిన్ ప్రాపర్టీస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చెప్తాం, యూజెస్ చూద్దాం, అంటే అప్లికేషన్స్. నెక్స్ట్ ఇందులో చెప్పుకోవాల్సిన లాస్ట్ ఏంటమ్మా, ఇంకా అప్లికేషన్స్. అంటే దీని యొక్క ఉపయోగాలు ఏంటి, అంటే పాలీవినైల్ క్లోరైడ్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఏ విధంగా యూజ్ చేస్తాం అని చెప్పుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. అప్లికేషన్స్ అంటే ఉపయోగాలు. ఫస్ట్ పాయింట్, PVC is used in making of safety helmets and raincoats and refrigerator components. అంటే పాలీవినైల్ క్లోరైడ్ను మనము ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటున్నాడు, సేఫ్టీ హెల్మెట్స్ ప్రిపరేషన్లోను, అలాగే ఫస్ట్ పాయింట్ ఏంటంటే పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ సేఫ్టీ హెల్మెట్స్ అండ్ రిఫ్రిజిరేటర్ కాంపోనెంట్స్. అంటే పాలీవినైల్ క్లోరైడ్ను హెల్మెట్స్ తయారీలోను, రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్ అని మనం సింపుల్గా దాన్ని ఏమంటాం, ఫ్రిడ్జ్ అంటాం కదా, రిఫ్రిజిరేటర్ యొక్క భాగాల తయారీలోను పీవీసీని వాడడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే పీవీసీ అనే దాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామట, ఫర్ మేకింగ్ రెయిన్ కోట్స్. ఏంటమ్మా, రెయిన్ కోట్స్, అలాగే టేబుల్ క్లాత్స్. పీవీసీని ఎక్కడ యూజ్ చేస్తామంటున్నాడు, రెయిన్ కోట్స్ ప్రిపరేషన్లోను, అలాగే టేబుల్ మీద క్లాత్స్ వేస్తాం కదా, ప్లాస్టిక్ క్లాత్స్ టీవీల మీద, టేబుల్ మీద, ఇలాగ ఫ్రిడ్జ్ల మీద పైన క్లాత్స్ వేస్తాం కదా, డస్ట్ అది పడకుండా, ఆ క్లాత్స్ తయారీలో వాడతామట. అలాగే ఇంకోటి ఏంటమ్మా, రెయిన్ కోట్స్ అంటే వర్షంలో మనం వెళ్ళినప్పుడు మనం తడకుండా ఉండడానికి వాడేదాన్ని రెయిన్ కోట్స్ అంటాం కదా. ఈ రెయిన్ కోట్స్ ప్రిపరేషన్లోను, అలాగే టేబుల్ క్లాత్స్ ప్రిపరేషన్లోను పాలీవినైల్ క్లోరైడ్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి మనం బెల్ట్స్ ఏంటమ్మా, మనం పెట్టుకునే బెల్ట్స్ ఉంటాయి కదా, ఈ బెల్ట్ ప్రిపరేషన్లో వాడతారట. అలాగే క్లోత్స్ బట్టల తయారీలో కూడా మనం దీన్ని వాడడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చట, ఎలక్ట్రికల్ కేబుల్స్. ఏంటమ్మా, ఎలక్ట్రికల్ కేబుల్స్కి ఇన్సులేటర్గా వాడతారట. అంటే మనం విద్యుత్ వైర్లు ఉంటాయి కదా, వైర్లు అంటే షాక్ అనేది బయటికి కరెంట్ అనేది షాక్ పట్టకుండా ఉండడానికి పైన ఇన్సులేషన్, పైన ఒక లేయర్ కింద ఫామ్ చేయడానికి దీన్ని ఇన్సులేటర్గా వాడతారు. ఇన్సులేటర్ ఇన్ ఎలక్ట్రికల్ వైర్స్ అంటే విద్యుత్
వైర్లు తయారీలో దానిపైన ఏం చేస్తున్నాం, ఇన్సులేషన్గా కూడా పీవీసీని వాడడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి అమ్మా. అప్లికేషన్ లేదా యూజెస్ అనేది చూస్తే కనుక ఫస్ట్ యూజ్ ఎలాగా పీవీసీ అనే దాన్ని హెల్మెట్స్ మరియు రిఫ్రిజిరేటర్ కాంపోనెంట్స్ తయారీలో వాడడం జరుగుతుంది. రెండవది రెయిన్ కోట్స్, టేబుల్ క్లాత్స్ తయారీలో వాడడం జరుగుతుంది. మూడవది బెల్ట్స్, క్లాత్స్ మొదలైన హౌస్ హోల్డ్ థింగ్స్ తయారీలో కూడా దీన్ని వాడడం జరుగుతుంది. ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటి, విద్యుత్ అంటే ఎలక్ట్రికల్ వైర్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్ ఉంటాయి కదా, కేబుల్ పైన ఇన్సులేషను అంటే కరెంట్ షాక్ అనేది కొట్టకుండా, మనం ముట్టుకున్న కరెంట్ షాక్ అనేది కొట్టకుండా ఉండడానికి పైన ఇన్సులేషన్గా వాడే పదార్థం కూడా ఏంటమ్మా, పీవీసీ అనమాట. అదవుతుందా? ఇది దాని యొక్క యూజెస్. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, పాలీ ఇథిలీన్ చెప్పుకున్నాం. రెండోది వచ్చేసి పాలీ వినైల్ క్లోరైడ్ చెప్పుకున్నాం. థర్డ్ వన్ వచ్చేసి టెఫ్లాన్. ఏంటమ్మా, టెఫ్లాన్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటమ్మా, టెఫ్లాన్. దీనికి పీటీఎఫ్ఈ అంటాం. దీన్ని ఏమంటాం, పీటీఎఫ్ఈ. అంటే టెఫ్లాన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పాలీటెట్రాఫ్లోరోఇథిలీన్. అంటే పీటీఎఫ్ఈ అంటే మీనింగ్ ఏంటమ్మా, పీటీఎఫ్ఈ పాలీటెట్రాఫ్లోరోఇథిలీన్. పాలీలో పి, టెట్రాలో టి, ఫ్లోరోలో ఎఫ్, ఇథిలీన్లో ఈ. సింపుల్గా ఏమంటున్నాం మనం, పీటీఎఫ్ఈ. Teflon is also known as polytetrafluoroethylene. It is denoted by PTFE. ఓకే, అయితే ఈ టెఫ్లాన్ని టెఫ్లాన్కి ఇంకో పేరేంటి, పాలీటెట్రాఫ్లోరోఇథిలీన్ టెఫ్లాన్ అంటాము. దీన్ని సింపుల్గా పీటీఎఫ్ఈ అనే అక్షరాలతో మనం ఏం చేస్తున్నాం, సూచించడం జరుగుతుంది. అయితే దీన్ని ఏ విధంగా తయారు చేస్తాం, టెట్రాఫ్లోరోఇథిలీన్. ఏంటమ్మా, టెట్రాఫ్లోరోఇథిలీన్ తీసుకొని పొలిమరీకరణం చేస్తే మనకేమొస్తుందట, టెఫ్లాన్ అనేది అంటే పీటీఎఫ్ఈ అనేది వస్తుంది. అది 2 దశల్లో జరుగుతుంది. దాని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. ప్రిపరేషన్ స్టెప్ 1. టెఫ్లాన్ తయారీలో మొదటి దశ ఏంటంటే, మొదటి దశలో మనం ఏం చేస్తామంటే క్లోరోఫామ్ తీసుకుంటాం. చూడండి అమ్మాయి, ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నాం, క్లోరోఫామ్ తీసుకొని హైడ్రోజన్ క్లోరైడ్తో చర్య జరిపిస్తే మనకి ఏమొస్తుందట, క్లోరో డైక్లోరో మీథేన్ ఏర్పడుతుంది. అంటే ఏం జరుగుతుంది, chloroform is treated with hydrogen chloride, we get chloro dichloromethane. Chloroform formula ఏంటమ్మా, CHCl3 plus HF హైడ్రోజన్ క్లోరైడ్ తీసుకొని మనం రియాక్షన్ జరిపినప్పుడు మనకి ఏమొస్తుంది అంటున్నాడు, మనకు వచ్చేది ఏంటి, క్లోరో డైక్లోరో మీథేన్. మీథేన్ అంటే CH4. CH4 అంటే ఏంటి అంటే ఒక కార్బను 4 హైడ్రోజన్లు ఉన్నాయి. ఇందులో మనకి 3 హెచ్లు పోయి ఆ 3 హెచ్లు బదులుగా ఒక Cl, ఒక 2 Fలు, ఒక Cl 2 Fలు, టోటల్గా 3 హెచ్లు పోయినాయి. ఆ 3 హెచ్ల ప్లేస్లో Cl F2 వచ్చింది. అంటే మీథేన్లో మనకి ఏ సబ్స్టిట్యూషన్ జరిగింది, ఒక క్లోరిను 2 క్లోరిను. అందువల్ల దీని పేరు ఏమన్నాం, క్లోరో డైక్లోరో మీథేన్. దేనిలో జరిగింది, మీథేన్లో జరిగింది కనుక దీని పేరేంటమ్మా, క్లోరో డైక్లోరో మీథేన్. ఓకే, ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఏముంది, ఇందులో ఉన్న 2 హెచ్లు, ఇందులో ఉన్న 2 Clతో కలిసి ప్లస్ 2 HCl రూపంలో బయటకు పోయింది. దాని కూడా మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది మాత్రం ఏంటి, క్లోరో డైక్లోరో మీథేన్. ఇప్పుడు ఈ విధంగా ఏర్పడిన క్లోరో డైక్లోరో మీథేన్ మనం ఏం చేస్తామంటే వేడి చేయాలి. అంటే ఆన్ హీటింగ్
chloro-dichloromethane, we get tetrafluoroethane. We get tetrafluoroethane. అది ఎలాగట చూడండి, CHClF2. ఇలాంటివి రెండు తీసుకోండి. గివ్స్ డెల్టా హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటున్నాడమ్మా, టెట్రాఫ్లోరోఇథిలీన్. టెట్రాఫ్లోరో అంటే ఏంటి, 4 ఫ్లోరైడ్ ఉండేది, అంటే CF2 డబల్ బాండ్ CF2 ప్లస్ ఇంకేం మిగిలిపోతున్నాయి చూడండి ఇక్కడ, HCl అంటే ప్లస్ 2HCl. సరిపోయిందా? 2 కార్బన్లు, ఓకే, 2 4 Fలు, ఓకే, 2 Cl 2 Hలు బయటికి పోయినాయి. CF2 డబుల్ బాండ్ CF2 అంటే దీని పేరు ఏంటమ్మా, టెట్రా ఫ్లోరో ఇథిలీన్. ఏంటిది, టెట్రాఫ్లోరో ఇథిలీన్. ఈ విధంగా మొదటి దశలో మనకి ఏమొచ్చిందమ్మా, టెట్రాఫ్లోరో ఇథిలీన్ వచ్చింది. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను ఈ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, మనకి క్లోరోఫామ్ తీసుకున్నాను, హైడ్రోజన్ క్లోరైడ్. ఇది ఏంటిదమ్మా, క్లోరోఫామ్ తీసుకొని హైడ్రోజన్ క్లోరైడ్తో చర్య జరిపాను. చర్య జరిపినప్పుడు మనకి ఏమొచ్చింది, డైక్లోరోమీథేన్ వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దాన్ని నేను తీసుకొని వేడి చేశాను. వేడి చేసినప్పుడు టెట్రాఫ్లోరోఇథిలీన్ వచ్చింది. వేడి చేస్తే ఏమొచ్చిందమ్మా, టెట్రాఫ్లోరోఇథిలీన్ వచ్చింది. ఇప్పుడు ఇది మొదటి దశ. ఈ విధంగా ఏర్పడిన టెట్రాఫ్లోరోమిథిలీన్ తీసుకుంటాను. తీసుకొని సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాను, నేను పొలిమరైజేషన్ చేస్తాను. అంటే మొదటి దశలో ఏర్పడిన టెట్రాఫ్లోరోఇథిలీన్ తీసుకుని పొలిమరైజేషన్ చేస్తే నాకు కావలసిన టెఫ్లాన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, చూద్దాం. అలాంటి నేను తీసుకుంటున్నాను, CF2 డబల్ బాండ్ CF2 gives, సారీ 2 కాదు, ఎన్ని తీసుకోవాలి, పొలిమరైజేషన్ అంటే N తీసుకోవాలి. N అణువుల టెట్రాఫ్లోరోఇథిలీన్ తీసుకొని పొలిమరీకరణం చేస్తున్నాం. చేసినప్పుడు సింగిల్ బాండ్ CF2 N. దీని పేరు ఏంటమ్మా, టెఫ్లాన్, లేదా దీని పేరు ఇంకో ఏమన్నాను, PTFE. అంటే ఈ విధంగా మొదటి దశలో వచ్చిన టెట్రాఫ్లోరోఇథిలీన్ని పొలిమరీకరణం చేస్తే మనకి టెఫ్లాన్ అనేది ఏర్పడింది. ఇది తయారీ. ఓకేనా, నెక్స్ట్ మనం ప్రాపర్టీస్, ఆ తర్వాత మళ్ళీ చూడవలసింది ఏంటమ్మా, యూజెస్ చూస్తే ఈ టాపిక్ కూడా అయిపోతుంది. ఓకేనా, ఇది బాగా అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇందులో మనం చెప్పుకునేది ఏంటంటే దీని యొక్క ప్రాపర్టీస్ చెప్పాలి. ఏంటమ్మా, ధర్మాలు, ప్రాపర్టీస్. ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ టెఫ్లాన్ అనే దానికి, టెఫ్లాన్ అనేది ఏంటమ్మా, టఫ్ మెటీరియల్. ఇట్ ఈజ్ టఫ్ మెటీరియల్. ఏంటమ్మా, ఇట్ ఈజ్ టఫ్ మెటీరియల్. సెకండ్ వన్, ఇట్ హ్యాస్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. థర్డ్ వన్, it has heat resistance. Fourth one, it is unaffected by corrosion, chemicals and solvents. Fifth one, it is drilled and punched. ఒకసారి చూడండి, ఇందులో ప్రాపర్టీ చూస్తే కనుక ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇట్ ఈజ్ టఫ్ మెటీరియల్. సెకండ్ వన్, ఇట్ హ్యాస్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, ఇట్ హ్యాస్ హీట్ రెసిస్టెన్స్,
ఇట్ ఈస్ అన్ఎఫెక్టెడ్ బై కరోజన్ కెమికల్స్ అండ్ సాల్వెంట్. ఇట్ ఈస్ డ్రిల్ అండ్ పంచ్డ్. అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాను, ఇది స్ట్రాంగ్ గా ఉండే మెటీరియల్ అట. రెండోది వచ్చి ఇది విద్యుత్ ధర్మాలను కలిగి ఉంటుంది. అలాగే మూడోది ఏంటమ్మా, ఉష్ణం పట్ల ఇది నిరోధకతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కరోజన్ అంటే తుప్పు మరియు కెమికల్ రసాయనాలు మరియు ద్రావణాల పట్ల ఇది ఏంటి ఎటువంటి ప్రభావం చూపకుండా స్ట్రాంగ్గా ఉండగలిగే మెటీరియల్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, డ్రిల్డ్ అంటే పంచ్డ్. డ్రిల్డ్ అంటే మనం చూడండి హోల్స్ వేయడానికి యూజ్ చేసే దాంట్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి ఏంటమ్మా టెఫ్లాన్ యొక్క ప్రాపర్టీస్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే యూజెస్ చూద్దాం. టెఫ్లాన్ యొక్క యూజెస్ లేదా అప్లికేషన్ చూస్తే కనుక ఫస్ట్ ఏంటంటే ఇది ఇన్సులేటర్గా వాడతామట. ఏంటమ్మా దీన్ని ఇన్సులేటర్గా వాడతాం. ఎక్కడంటే మోటార్స్లోను అలాగే జనరేటర్స్లోను. ఏంటమ్మా మోటార్స్లోను జనరేటర్స్లోను అలాగే వైర్స్ అలాగే కేబుల్స్. మోటార్స్ జనరేటర్స్ వైర్స్ కేబుల్స్ ఇలాంటి వాటిల్లో ఈ టెఫ్లాన్ అనే దాన్ని ఇన్సులేటర్గా వాడతాము. ఎలా వాడతామా, ఇన్సులేటర్గా వాడడం జరుగుతుందట. రెండో పాయింట్ వచ్చేసి దీన్ని గ్యాస్ కట్స్ అలాగే కెమికల్ క్యారింగ్ పైప్స్ అంటే టెఫ్లాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, గ్యాస్ కట్ ప్రిపరేషన్లోను అలాగే కెమికల్ క్యారీ చేసే పైప్స్ తయారీలోను కూడా మనం ఏం చేస్తామంట టెఫ్లాన్ని యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాను, మోటార్స్ జనరేటర్స్ వైర్స్ అలాగే కేబుల్స్ వీటి యొక్క ఇన్సులేటర్గా దీన్ని వాడడం జరుగుతుంది. రెండోది ఏంటంటే గ్యాస్ కట్స్ కెమికల్ క్యారింగ్ పైప్స్ ప్రిపరేషన్లో కూడా మనం టెఫ్లాన్ని వాడడం జరుగుతుంది. ఇక్కడికి మనం ఎన్ని చెప్పుకున్నామా, 3 పార్ట్స్ అయినాయి. ఇంక నెక్స్ట్ ఇందులో ఇంకొక 3 చెప్పుకుంటే ఈ లెసన్ కూడా అయిపోతుంది. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.